దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన నాకు అందరూ కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చావు కదా, బాగుంది అన్నట్టు అంటున్నారు. అంటే తెలియక అంటున్నారేమో తెలియదు, కానీ నేనేం కొత్త కాన్సెప్ట్ బైబిల్లో లేనిది ఎక్కడ చెప్పట్లేదు. ఉన్నదే ఉన్నట్టుగానే బైబిల్ రిఫరెన్స్ చూపించి అది చదవమని చెప్పి ఇప్పుడు చాలాసార్లు చెప్తే నేను ఒక మాట. సరే, వాక్యం చదువుకు ముందుకు వెళ్ళిపోదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నేనే చదువుతాను, మీరు వినండి. 15వ వచనం నుంచి చదువుకుందాం మనం. 15వ వచనం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. స్తోత్రం దేవ. సర్వోన్నత సర్వాధికారి ఈ సమలి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంటను ప్రతి వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. నన్ను అందరూ వేసే పెద్ద ప్రశ్న ఏంటంటే, మీ ప్రార్థనలు అన్ని విన్నాం, ఎప్పుడు వేసినామని అడుగుతున్నామని తండ్రి అనరేంటి మీరు? లాస్ట్ లో అడుగుతున్నామన్న మాట అనలేదు ఎప్పుడు కూడా అని అడుగుతున్నారు చాలా మంది. డౌట్ ఉంటది కదా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదివిన తర్వాత నా మనసు అంతా మారిపోయింది, నా ప్రార్థన మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది. చదువుతారు అది కూడాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏముంటదంటే, అక్కడ మీరు నా నామను ఏది అడిగినా కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొందినామని నమ్ముడి. ఎప్పుడైతే ఆ మాట నేను చూశానో, మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అంటే అక్కడ ఆ వర్ష కంప్లీట్ అవ్వలేదు అనమాట, అది పూర్తి అవ్వలేదు. దేవుడు ఏం చెప్పాడు? అడుగు, నేను అడగొద్దని అనట్లేదు. సరే అడగండి, కానీ ఏం చేయాలి? అడిగినవన్నీ ఉన్నదా లేదా బైబిల్లోను? మరి ఎందుకు నన్ను కొత్త బోధ అంటారు, కొత్త కాన్సెప్ట్ అంటారు, కొత్తగా కనిపెట్టారు అంటారు? యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పాడు? ఇది 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటనే ఇది యేసుప్రభు ఇలా చెప్పారని చెప్తుంటే దాన్ని కొత్తగా అంటున్నాను అనుకుంటున్నారు. సో నేనేం చేస్తున్నారు? యేసుప్రభు ఇలా చెప్పాడు కదా, మరి మనం ఎందుకు అలా చేయకూడదు ప్రార్థన అని చెప్పి అప్పుడు నేను ఏం చేస్తానంటే, అడుగుతున్నాను ఆమెనంటే మధ్యలో ఒక ముక్క మింగేసాం మనం. ఏమైంది? ఒక ముక్క కట్ అయిపోయింది. అంతేనా లేదా? అక్కడ ఉన్నది చదవని పోని, మీరు అక్కడ ఉన్నది లేదు. ఏమని ఉన్నది అక్కడ? మనం ఏమి ఆయన అడిగినవన్నీ పొందుకుంటారంటలేదు కదా ఆయన. పొందేసుకున్నామని నమ్మన్నాడు. మరి అలాంటప్పుడు మరి ఏమని ప్రార్థన చేయాలి మనం? ప్రభు ఇప్పుడు దాకా మేము మా బిడ్డను దీవించి, మా బిడ్డకు ఉద్యోగం, మా బిడ్డకు అది చేయని అని అడిగాం. అడిగి ఏం చేయాలంట? ఆమె నేను ఎత్తున్నాం. మనం పొందుకున్నారా? పొందుకోలేదు. సో మనం ఏదన్నా పొందుకోవాలంటే ముందు ఎక్కడ జరుగుతుంది అంటండి? ఇది ఆత్మలోకంలో ముందే జరుగుతుందంట. యెషయా భక్తుడు ఏమంటాడంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగింది అంటాడు. ఎవరు పొందిన దెబ్బలు? యేసుప్రభు వారికి యెషయా గారికి ఏమైనా సంబంధం ఉన్నదా? చూసాడే పోనీ ఆయన? ఓరే, యెషయా భక్తుడు చెప్పిన ఎన్నాళ్ళకి పుట్టాడు యేసుప్రభు వారు? ఒక 700 సంవత్సరాలు పట్టింది యేసుప్రభు వారు పుడతానికి. 700 సంవత్సరాల తర్వాత పుడతాడు, ఆయన దెబ్బలు కొడతారు, సిలువేస్తారు, ఆయన పొందుతాడు దెబ్బలు, ఆయన ద్వారా స్వస్థత వస్తుంది అంటే పోనీ అందం ఉంది, దానికి ఒక అర్థం ఉన్నది. ఆయన ఏమంటాడు? ఆయన దెబ్బలు పొందేశాడు, మీకు స్వస్థత వచ్చేసింది అంటాడు. ఇప్పుడు నన్నే ఇంతలా అంటాడు. మరి ఇంక యెషయా గారిని ఏమన్నారు నాకు తెలియదు కానీ, మరి అప్పుడు అసలు పిచ్చి పట్టింది అనుకున్నారో లేకపోతే దీనికి ఏమన్నది అనుకున్నారో తెలియదు కానీ ఏమన్నాడు? పోనీ అక్కడ అలా ఉంచండి. యెషయా 9:6 కొద్దిగా ఏమంటాడు యెషయా గారు? సండే స్కూల్ వాక్యం చెప్పాలి అందరూ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏముంటది? అయ్యో బైబిల్ తిరుగుతున్నారండి. ఏల అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఎప్పుడు? 700 సంవత్సరాల తర్వాత ఆయన పుడతాడని తెలిసి ఏమంటున్నాడు? అనుగ్రహించబడిన పుట్టేడు అంటున్నాడు. మరి ఇప్పుడు అసలు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? బ్రదర్ అది ప్రవచనం బ్రదర్, అసలు అది ప్రవచనం కదా, అట్లానే ఉంటాయి ప్రవచనం. అయినప్పుడు మరి అమ్మగారి దగ్గరకు వచ్చి దూత ఏమంటున్నాడు? నువ్వు గర్భవతి అంటావు, కుమారునికి అంటావు, ఏసు అని పేరు పెడతావు అని ఫ్యూచర్ లో జరుగుతుందని చెప్పింది, కానీ అయిపోయిందని చెప్పట్లేదు కదా. అక్కడ డైరెక్ట్ దూత వచ్చి, కానీ ఇక్కడ ఏమన్నాడు? పుట్టేశాడు కుమారుడు, రాజ్యభారం ఆయన మీద ఉంటది, ఆశ్చర్యకరుడు, ఆలోచనగా అసలు వర్ణించేస్తున్నాడు ఎంత డీప్ గా ఆయన గురించి. ఎలా జరిగింది ఇదంతాను చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో సాతాను గారు తల చితక్కొడతాడు అనేటువంటి విషయాన్ని
ఎప్పుడు చెప్పాడు? ఆది కాండంలో చెప్పాడు. ఏంటి మీరు దానికి తొక్కుతారు, అదేమో మీది ఉంటది కదా, మీ మడ మీద కొడతాడు, ఆయనేమో దాన్ని తల. ఎవరి గురించి అది అంతాను? యేసుక్రీస్తు ప్రభు గురించి. నాకు ఎవరో ఫోన్ చేసి అంటారు, అసలు ఆది కాండంలో యేసుప్రభు గురించి ఎక్కడ ఉంది? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే 1వ వచనంలోనే ఉన్నాడు యేసుప్రభు. ఎక్కడ? ఆది యందు దేవుడు. దేవుడు అనే మాట మనకు తెలుగులో దేవుడు అని ఉన్నది, ఇంగ్లీష్లో గాడ్ అని ఉంటది. అసలు ఇది మూల భాషలో హెబ్రీలో ఏమని ఉంటది అంటే ఇది ఎలోహిం అని ఉంటది అనమాట. ఎలోహిం అనేటువంటిది ఏంటంటే ఫ్లోరల్ అనమాట. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని ఎలోహిం అంటారు. ఒక్కరే ఉన్నారనుకోండి ఎలోహాం అని అనమాట. కానీ అది ఏం చేశారు? ఎలోహిం అన్నారు. అంటే ముగ్గురు అక్కడ అని అర్థం అనమాట. అంటే ముగ్గురు పర్సన్స్ అని కాదు, కానీ ముగ్గురు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, అంటే అక్కడ కూడా యేసుప్రభు ఉన్నారని అర్థం. ఈ రోజు నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరంతా కూడాను. మన జీవితంలో ఏదైనా జరగాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీటింగ్కి రావాలి మేము. ఇప్పుడు మేము మీటింగ్కి వచ్చాం, కానీ వాళ్ళు నాకు కొన్ని రోజుల క్రితం చెప్పారు, బ్రదర్ ఇలాగా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, రావాలనుకుంటున్నారంటే నేను ఆలోచన చేశాను. ఓకే, ఏ డేట్ సిస్టర్? ఎట్లా అంటే ఓకే సిస్టర్ అంటే ఏం చేశాను, నేను ఆల్రెడీ ఆత్మలో ఇక్కడికి వచ్చేసాను. నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. నా మైండ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. నేను మనిషిని రావటానికి రోజులు పట్టింది, సమయం పట్టింది, గంటలు పట్టింది. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు అందరికీ కూడాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చారు చాలా మంది. వాళ్ళు ఇప్పుడంటే ఇక్కడికి వచ్చారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఫిక్స్ అయ్యారు, ఒక వారం రోజులు, నెల రోజులు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు. అంటే వాళ్ళు నెల రోజుల క్రితం వాళ్ళు మనసు ఇక్కడికి వచ్చేసింది. అర్థమైందా? అక్క నేను వస్తున్నాను అంటే అంటే మనిషి ఇప్పుడు రావచ్చు, మనసు ఇప్పుడు వచ్చేసింది అనమాట. సో అదే కాన్సెప్ట్ బైబిల్ అంతా ఉంటది. కాబట్టి మనం ఏం చేసినా కూడా ప్రార్థన ఎలా చేస్తాం? నోటితో కాదు, ఆత్మలో చేస్తూ ఉంటాం అనమాట. ఆత్మతో చేస్తును అని అంటాడు కదా. కాబట్టి మన ఆత్మలోకంలో ఏదైతే చేస్తున్నామో అది ముందు జరిగిపోతుంది. అవన్నీ నేను కొన్ని విషయాలు చూపిస్తాను, మీరు నమ్మరు. ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 12 సంవత్సరాలు కలిగినటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమని అంటాడు? చదువుదామని. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అమ్మా నెమ్మదిగా చదువుదాం. అందుకు ఆయన, ఎందుకు, ఎవరు? అందుకు ఆయన అన్నారు. ఎవరు? అందుకు యేసుప్రభు ఏమన్నాడు? ఆయన చెప్పమ్మా. కుమారి అంటే యేసుప్రభు బిడ్డ ఆవిడ కాదు, కానీ అన్నాడు కుమారి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన. ఒకటే వచ్చిన చూపిస్తాను, చాలా జాగ్రత్తగా మీరు ఉన్నారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానం కలదామని పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ లో ఏముంది? ఏముందా ఫస్ట్ లైన్ లోను? అదే తర్వాత స్వస్థపరిచేసిందనేమో అక్కడ అంటున్నాడు. అదే వచ్చును కింద లైన్ లోకి వద్ద ఏమంటది? ఏమంటున్నాడు? స్వస్థత నీకు. అదేంటి పైదానికి కింద దానికి తేడా ఏం వచ్చింది అసలేని? నాకు ఈ వచనం మొన్న చదివాను. నేను చదువుతుంటే చాలా వింతగా అనిపించింది నాకు. ఒకసారి దాన్ని ఆలోచన చేద్దాం. మళ్ళీ చదువున్నాము ఇప్పుడు ఆ వచనం ఫస్ట్ నుంచి. కుమారి ఏం స్వస్థపరిచిందంట? విశ్వాసం. ఎలాగుంటది విశ్వాసం? తెల్లగుంటదా, నల్లగుంటదా, పొడవుగుంటదా, పొట్టుకుంటదా? మరి ఎలా ఉంటది? దేర్ ఇస్ నో షేప్. సో విశ్వాసం అనేది ఏంటంటే, హెబ్రీ పత్రిక చాలా జాగ్రత్త ఉన్నాను. చిన్నపిల్లలకి నేను ఆల్రెడీ బీఎస్సీ బీఎడ్ చేశాను, ఫిలాసఫీ చదివాను, సైకాలజీ చదివాను. చీముడు ముక్కుతో వచ్చిన పిల్లలకి ఎలా పాఠాలు చెప్పాలి, బాగా పెద్దవాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇవన్నీ మాకు ట్రైనింగ్ ఉంటుంది. దేవుని మహాకృప నాకు అర్థమైనది. అప్పుడు ఇంత చదవాలి ఏంటి, అసలు దానికి సంబంధించిన జాబ్ లేదంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అదంతా కూడా సరే జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ ఏముంటది? విశ్వాసం అన్నది అని తెలుగులో ఉన్నది. ఇంగ్లీష్లో ఏమనుంటది అంటే విశ్వాసం అనున్నది అని ఉన్నది కదా. ఇంగ్లీష్లో ఏమనుంటది? నౌ ఫెయిత్. గమనించాలి, నౌ అంటే ఏంటి? ఇప్పుడు ఏమో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా కొంచెం. ఇక్కడ నౌ అంటే
ఇప్పుడు విశ్వాసం అనేది ఎప్పుడు ఉంటది? విశ్వాసం అనేది ఎప్పటికి సంబంధించింది? ప్రజెంట్. అంతేగాని రేపు నాకు వస్తుంది అంటే అది విశ్వాసం కాదు, అది హోప్, నిరీక్షణ. అర్థమవుతుందా? విశ్వాసానికి నిరీక్షణకి తేడా తెలిసిందా? బ్రదర్ నాకు రేపు జాబ్ వస్తుంది అంటే నిరీక్షణ ఉంది నీకు, విశ్వాసం లేదు. విశ్వాసం అనేది ఎప్పుడు పనిచేస్తుంది? ఇప్పుడుగా వచ్చేసింది అంటే అది విశ్వాసం. లేదు కానీ వచ్చేసింది. అర్థమవుతుంది మీకు? విశ్వాసం అంటే ఏంటంటే నీకు ఏది కావాలో అదే పొందేసుకున్నావు అంటే దాన్ని విశ్వాసం అంటారు. నాకు వస్తుందిలే, నాకు తెలుసు అంటే హోప్, నిరీక్షణ ఉంది నాకు వస్తుంది అని చెప్పేసేసి. కానీ నీకు ఆల్రెడీ పొందేసుకున్నావు అంటే విశ్వాసం అనమాట. అక్కడ దేవుడు ఇప్పుడు ఈ మాట మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చదవండి అది. కుమారి ఏం చేస్తుంది? విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే విశ్వాస లోకంలో నీకు ఆల్రెడీ స్వస్థత కలిగిపోయింది. ఇప్పుడు రండి కింద. నీ బాధ ఇప్పుడేంటి? శరీరం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ లోకాన్ని గురించి మాట్లాడుతున్నా. ఏమని? అమ్మా విశ్వాసం నువ్వు నమ్మేసావు కాబట్టి, నువ్వు ముడితే స్వస్థపరుస్తుంది అనుకున్నావు కాబట్టి ఆల్రెడీ నీ విశ్వాస లోకంలో కార్యం జరిగిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఫిజికల్ గా అది మొత్తం అంతా కూడా నీ శరీరంలో ఏం చేస్తుంది? నీ బాధ ఏదైతే ఉందో బాధ, ఆ బాధ అంతా కూడా నీకు నివారణ, స్వస్థత కలుగును. అది వెళ్తున్నప్పుడు అవ్వచ్చు, కూర్చున్నప్పుడు అవ్వచ్చు, ఈ వాక్యం వింటున్నప్పుడు అవ్వచ్చు, ఈ వాక్యం వినేసిన తర్వాత అవ్వచ్చు, అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. అర్థమైందా? చాలా మందికి నేను చెప్పేది చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతున్నారు అనమాట. ఏంటిది? ఎలా జరుగుతుంది ఇది? కానీ నమ్మిన అందరూ 2-3 రోజులకి అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి. కొంతమంది 5 సంవత్సరాలు బట్టి వస్తున్నా మాకు ఏం జరగట్లేదండి. వాళ్ళు ఇలా వచ్చి ఇటు వచ్చి అట్టు పట్టు చీర కట్టు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు, మేము ఎన్నాళ్ళు బట్టి నీ కాటన్ చీరతో ఉంటున్నాం అన్నట్టు చాలా మంది జీవితాలు అట్లా ఉన్నాయి అనమాట. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? మీ విశ్వాసం చెప్పినా, మీ నమ్మిక చెప్పినా నేను యేసుప్రభువుని మీకు అద్భుతాలు జరగవు. దేవుడు ఇచ్చిన క్లారిటీ. జోషువ బ్రదర్ ప్రేర్ చేస్తే అంత అయిపోద్దని చెప్పారంటే ఎవరన్నా ఒక ఆవిడ ఫోన్ చేసి అంటారు, బ్రదర్ మీరు ఒక మాట చెప్పండి చాలు. అమ్మ నేను కూడా మనిషి, నేను ఫోన్ చేస్తాను, నా చేతిలో ఏమీ లేదు. కాబట్టి మీ నమ్మిక చెప్పినా, మీరు ఎంత నమ్ముకుంటే అంత జరుగుతుంది అనమాట. కాబట్టి ఆవిడ ఏమన్నాడు? ఆయన యేసుప్రభువు అన్నాడు, నన్ను ముట్టావు కాబట్టి నీకు స్వస్థత, నన్ను తాగా కాబట్టి నీకు స్వస్థత అన్నాడు యేసుప్రభువు. నీ నమ్మిక చెప్పున, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. క్లారిటీ వచ్చింది కదా అందరికీ? విశ్వాస లోకంలో ముందే జరిగిపోతుంది. ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. మరి నాకే కనపడతాయి ఇలాంటి వాక్యాలు, అందరికీ కనపడతాయి తెలియదు కానీ, అంటే అరే హాస్టల్లో చాలా మంది ఫోన్ చేసి అంటారు, మీరు చాలా సార్లు చదవండి ఈ వచనము, ఈ వాక్యం, అసలు ఇలా మేము ఎప్పుడు చూడలేదు. పరిశుద్ధాత్ముడు పక్కన కూర్చుంటే మనకి ఇలాంటి అని చూపిస్తాడు. అంతేగాని మనం టీవీ చూస్తాను లేకపోతే అది చూస్తా చదవను బైబిల్ జనరల్ గా యూజువల్ గా క్యాజువల్ గా వెళ్ళిపోతుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ ఒకే వచనం చూపిస్తాను, ఎంత తేడా ఉంటుందో చూడండి. చదవాలి, స్పీడ్ గా చదవాలి, గట్టిగా చదవాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశమును, ఇదిగో ఏనండి, ఇదిగో అంటే ఏంటి? ఎవరితో అంటాం? ఇప్పుడు అమీర్పేటలో ఉన్న వాళ్ళతో నేను ఇదిగో అని నేను చెప్తానా? ఎక్కడ దగ్గర మా ఆవిడ ఎక్కడ ఉంది కాబట్టి ఇదిగో ఇలాగే అది అంటాను. అంటే ఏంటి? దగ్గరలో ఉంది కాబట్టి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఏ దేశం? చదవండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును. ఇదేంటి? పైన వచనంలో ఫస్ట్ లైన్లో ఇచ్చేసాను అన్నాడు, మళ్ళీ లాస్ట్ కొద్దిలోకి స్వాధీనపరచుకోమంటున్నాడు. ఏంటి అసలు అర్థం ఏంటి ఇక్కడ? అర్థమైందా? 1వ వచనం 2వ వచనం కూడా లేదు, పైన కింద వెళ్ళొద్దు మీరు ఎటు. ఒక్క వచనంలోనే ఎందుకు ఇంత తేడా వచ్చేసింది అసలు? ఇప్పుడు నేను ఇచ్చేసానని చెప్పి, ఇప్పుడు మా ఆవిడకి ఒక బంగారు చైన్ ఇచ్చేసి నేను, నువ్వు వెళ్ళి కొనుక్కంటే ఎలా ఉంటుంది? అర్థమన్నది అసలని? ఇక్కడ గమనించాలి, ఇందాక చెప్పిన దానికి దీనికి రిలవెంట్గా ఉన్నదా లేదా? ఆవిడకి ఏం జరిగిందంట? స్వస్థత అయిపోయింది అంటున్నాడు, కానీ ఏమంటున్నాడు మళ్ళీ? స్వస్థత పొందుదుగాక అంటున్నాడు. ఒకే వచ్చును, పైన ఒక విధంగా ఉంది, కింద ఒక విధంగా ఉంది. ఇప్పుడు బర్గర్ అంటాం కదా మనం, పైన కింద బ్రెడ్ ఉంటుంది, మధ్యలో ఏమో అలా ఉన్నది ఇది. ఇప్పుడు ఇక్కడ ముందే అన్నాడు దేవుడు అయిపోయింది అన్నాడు, తర్వాత అన్నాడు స్వతంత్రించుగా అంటున్నాడు. క్లారిఫికేషన్ ఇస్తుంది అందరికీ. ఏది పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు, అంతేనా ఉంది అక్కడ? ఏమా
అప్పగించి తిని ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఏమంటారు దాన్ని? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ కదా, తెలుసు కదా అందరికీ. ఇది ఎవరు చెప్పట్లేదు అసలు. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను టీచర్ని, ఎన్ని సంవత్సరాలు బట్టి చదువుతున్నాను టేబుల్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఈ పాస్ట్ టెన్స్ లో ఉంటదన్న అసలు ఇప్పుడే నేను కనిపెట్టి, నాకు అసలు మీ వాక్యం నాకు తెలిసింది. నాకు ఎప్పుడు పాస్ట్ టెన్స్ లో ఉన్నదన్న ఆలోచన నాకు రాలేదు. నాకు ఎవరు ప్రేయర్ చేసి ఫోన్ చేసినా, బ్రదర్ మా అబ్బాయికి ఉద్యోగం రావాలని ప్రేయర్ చేయండి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలని ప్రేయర్ చేయండి. నేను చేయను అంటాను. నేను చేయను అలాగా. అవ్వాలంటే ఎప్పుడు రేపు ఎల్లుండే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా? దానికి ఏమన్నా క్లారిటీ ఉన్నదా? దానికి ఏమన్నా ఒక రండి ఎక్కడికి రావాలి ఫోన్ చేస్తారు అందరూ. చెప్పండి అమ్మా, ఏమి లేదు బ్రదర్. అయితే ఎందుకు అమ్మంటాను నేను. మరి ఫోన్ చేసి ఏమి లేదు బ్రదర్ అంటే ఇంకండి ఎందుకు మరి ఫోన్ చేశారు? అది కాదు బ్రదర్, ఇలా మరి ముందే చెప్పాలి కదా, మరి ఏమి లేదంటారని ఫోన్ చేసిన అంటున్నాను. ఇట్లాగ మనం ఏంటంటే క్యాజువల్ గా అలవాట్లో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం అనమాట. ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఎలా కనిపించింది అంటే, అదే ఇచ్చేసాను అనేమో అక్కడ అన్నాడు, మళ్ళీ లాస్ట్కి వచ్చి స్వతంత్రించుకో అన్నాడు. ఏంటిది అసలని అని ఆలోచన చేస్తే, ఫెయిత్ అనేది ఎప్పుడు నో అంటే అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ఆత్మలోకంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఆత్మానుసారంగా మాట్లాడుతున్నమాట. ఆత్మానుసారమైనటువంటి వారు ఏం చేస్తారు? ఆత్మలోకంలో ముందే దాన్ని, అబ్బా ఇప్పుడు ఎంత బిల్డింగ్ ఉంది ఇక్కడ, మంచి ఫ్లోరింగ్ చాలా బాగున్నది. ఇది సడన్ గా వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనం. దీని బిల్డింగ్ కట్టక ముందే ఇది అంత ఖాళీ స్థలం ఉన్నప్పుడే దీనికి ఎవరో ఒక పెన్ను తీసుకున్నారు, ఒక పేపర్ తీసుకున్నారు, 4 గీతలు గీస్తారు. ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఈ తలుపు ఉండాలి, ఇది పొడవు ఉండాలి, దీనికి ఇది ఎలా ఉండాలి, ఈ వ్యూ అంత బాగుండాలి, మనకి ఇక్కడ మిర్రర్స్ ఉండాలి. ఇదంతా ఆయన ఎప్పుడు చూసాడు? ఇది కట్టక ఏమి కట్టలేదు, అప్పుడే చూసాడు ఆయన. చూసి దీన్ని ప్లాన్ చేసి ఇటుక మీద కట్టి దీన్ని స్వతంత్రించుకోవడానికి సంవత్సరాలు పట్టుంది. 5, 10, 20 తెలియదు మనకి. కానీ అసలు ఏమీ లేనప్పుడు ఆయన ఏం చేశాడు? అందరూ చేసే పనే, కానీ మనం నమ్మం. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చూస్తాడు ఆయన, బిల్లు కడతాం, 106 ఫీవర్ అంటాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? వణుకుపోతాం, బాధతోటి వెళ్తాం. స్టెథోస్కోప్ వేస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు, ఇంజక్షన్ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇంచు కూడా తగ్గదు, 106 ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏమో మూలుగుతో వెళ్ళిన మనం, వచ్చేటప్పుడేమో ఇంకా అసలు ఏమి లేదన్నట్టుగాను, అసలు జబ్బే లేదన్నట్టు ఏం చేస్తాం? హ్యాపీగా వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన 106 ఉంటుంది, పాలు తాగిన 106 ఉంటుంది, బ్రెడ్ తిన్నా 106 ఉంటుంది. కానీ ఏంటి, ఇంకా ఏమి లేదు, జ్వరం లేదన్నట్టుగానే యాక్సేస్తారు. అంతే హాయిగా పడుకుంటారు అన్నమాట. తెల్లవారులకు జ్వరం ఉండదు. మరి అదే విశ్వాసం దేవుడి దగ్గర ఎందుకు ప్రదర్శించలేదు? బ్రదర్ వస్తుందంటారా? జాబు అవుతుంది అంటారా? ప్రార్థన చేసాం కదమ్మా, చేసాము. కానీ అంటే ఏంటి? డాక్టర్ నమ్మినంతగా దేవుడు నమ్మట్లేదు మనం. మీరు డాక్టర్ నమ్మే కదా. సార్ మళ్ళీ ఒకసారి నాకు చూడండి, ఎప్పుడన్నా చూపించుకున్నారు మీరు? వచ్చి ఉంది, మళ్ళీ ఒకసారి చూడండి ఎంత ఉందో, జ్వరం తగ్గిందేమో. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో SBI బ్యాంక్ మేనేజరు వాళ్ళ వైఫ్, వాళ్ళ ఆయన కూడా ఏదో జాబ్. నేను ఫిట్నెస్ ట్రైనర్ అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇట్లా వెళ్ళాను. అసలు అన్ని వాళ్ళు దేవుడిని తెలుసుకోలేదు. క్లాస్ చెప్పిన ఒక 1/2 అవర్ 1 అవర్ అయిన తర్వాత వేయింగ్ మిషన్ అక్కడ పెట్టుకుంది ఆవిడ. ఎక్కి, సార్ ఒక 1/2 కేజీ కూడా తగ్గలేదండి. అమ్మ ఇప్పుడే కదా క్లాస్ చేశాను, నువ్వు చేసి అంత ఒక 5 నిమిషాలు కూడా అవ్వలేదు, ఇలా క్లాస్ 1/2 కేజీ తగ్గితే నువ్వు ఏమైనా ఉంటావు అసలని. అసలు నాకు పోను ఒక రోజు కాదు, ప్రతిరోజు కూడా క్లాస్ అయిపోయినండి ఎక్కి చూసుకుని, సార్ ఒక 1/2 కేజీ కూడా తగ్గలేదండి. ఇట్లాగ చాలా మందికి ఎలా ఉంటదంటే ఇన్స్టెంట్ గా అనమాట, వెంటనే. మరి మన డాక్టర్ని ఎందుకు అడగం? నేను వచ్చినప్పుడు 106 ఉంది కదా, ఇప్పుడు 105 అని అవ్వాలి కదా. ఎవరు అడగరు. ఏం చేస్తారు? ఫీజు ఎంత సార్, ఇదేంత సార్, ఇంజక్షన్ ఎంత సార్, ఇదేంత సార్, అన్ని కట్టేసేసి హాయిగా నవ్వుతా వచ్చేస్తాం. కానీ దేవుడి దగ్గరికి వదిలేకి ఎందుకు చేయట్లేదు? నాకు ఎవరు లోపం ఎవరిదంట? నేను ఇంత ప్రార్థన చేస్తాను, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? అందరికి అకౌంట్లో డబ్బులు పడుతుంది, నాకు ఎందుకు పడతలేదు? నేనేం చెప్తాను దానికి? నేను ఏమైనా వేస్తున్నాను అనుకోండి డబ్బులు అకౌంట్లను. అది దేవుడి ఇష్టం, ఎలా చేస్తాడో ఎప్పుడు చేస్తాడో. మొదటి పేతురు 5:6 ఉంటుంది అన్నమాట. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసులో ఏంటంటే, ఏం దేని మనసుది చేస్తావలేదు, నాకు ఎందుకు చేయట్లేదు, నువ్వు అందరికి వేస్తున్నావు, నాకేట్లేదేంటి అని నన్ను అడుగుతుంది. నేనేం చెప్తాను? అది మీ విశ్వాసం బట్టి, మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది కదా. ఇలాగ చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారనమాట. ఒక చోట బైబిల్ అని చదవండి, మనుషుడా దేవుణ్ణి ప్రశ్నించటకు నీ వేపాటు వాడు అని ఉంటుంది. దేవుని ప్రశ్నించడం మన వేపాటు వాళ్ళు, కానీ డాక్టర్ని ప్రశ్నించాం, ఎవరిని ప్రశ్నించాం, దేవుడి దగ్గర వద్దులకు చాలా లోకకు ప్రశ్నిస్తాం. సరే, ఈ వచనం మీకు అర్థమైంది కదా. వాగ్దత్త భూమిని ఎక్కడ ఇచ్చాడు? ఆత్మలోకంలో నీకు ముందే ఇచ్చేశాడు. యెషయా భక్తుడు ఎక్కడ చూసాడు యేసుప్రభువుని? ఆత్మలోకంలో ఆయన ముందే పుడతాం, దెబ్బలు తినేటివి ఇవన్నీ చూసేశాడు. చెప్తున్నాడు
అది నీకు ఆత్మానుసారమైన మనిషి అయితే నీకు అర్థమవుతుంది. లేదనుకోండి, ఒక ఆయన అంటే అసలు యెషయా గ్రంథంలో చెప్పింది ఎవరి గురించి అనుకున్నావు? యేసుప్రభు అంటే ఏంటి, రా డిబేట్ చేద్దాం అంటున్నారు పాస్టర్ గారులే. విన్నారా? సో ఆయన ఆత్మలో ఏం చేశాడు, ముందే గ్రహించాడు అనమాట. కాబట్టి అది జరిగిపోయిందని చెప్పాడు. తర్వాత అది జరిగిందా లేదా, కొంచెం టైం పట్టింది అనమాట. అది 700 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు వాళ్ళ డిపెండింగ్ అనమాట. సో అక్కడికి 2 విషయాలు చెప్పాను నేను. రక్తస్రావం కలిగిన స్త్రీతో దేవుడు అని చెప్పాడు. సేమ్ కాన్సెప్ట్. పొద్దుటే నేను, మీరు నమ్మరు, ఈ మెసేజ్ ఎప్పుడో తయారు చేసుకున్నాను మీరు అనుకుంటారు. పొద్దుటే నేను సడన్ గా లేచేసరికి ఒక వచ్చిన కానీ అరే ఇది ఇలా ఉన్నది అని చెప్పి చిన్న పేపర్, మీరు నమ్మరు, ఇదిగోండి అక్కడ పక్కన పేపర్ ఉంటే గబగబ మర్చిపోతానేమని చెప్పి మళ్ళీ 2 లైన్లు రాసుకున్నాను నేను. 2 లైన్లు ఇందాక మార్నింగ్ అనమాట. దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ నిజమే కదా, సేమ్ ఇట్లానే మాట్లాడారు కదా దేవుడు, ఇది వాస్తవమే కదా. అంటే ఇది ఎలా జరుగుతుంది, ఆత్మలోకంలో మనస్సులో ఖచ్చితంగా అది ముందే తర్వాత అది కార్యరూపం దాల్స్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు గురించి మనకు తెలుసు. ఎక్కడ ఉంటుంది స్టోరీ, అది ఆదికాండంలో ఉంటది. అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి వెళ్ళాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇచ్చాడా ఇవ్వలేదా? యాకోబు గారు ఏమంటారని ఇచ్చేయడు అంటాడు. చూద్దాం కొత్త నిబంధనలు చూద్దాం. నేను పాత నిబంధనలు చూపించను, అది పాత నిబంధనలు చూద్దాం. కొత్త నిబంధనలకు వద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమైనా ఉన్నదంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద ఏంటమ్మా సరిగ్గా చదువుతున్నారా? అందరికి అలాగే ఉన్నదా? ఏమనుంది మరి? మీరు ఏమన్నారు ఇందాక? అర్పించలేదన్నారు. ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు నేను? చెప్పాలి. అర్పించాడా లేదా? నిజమేనా? మరి వద్దన్నాడు దేవుడు అక్కడ ఆదికాండంలోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దీన్ని ఏమంటానంటే, ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు, తన బిడ్డనే బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు మాట్లాడతలేదు. కత్తి కూడా ఎత్తాడు. కత్తి ఎత్తాడంటే అర్థం ఏంటి? కాలాడు ఫిక్స్ అయిపోయాడు కదా, ఇంకేంటి చంపేటకే సిద్ధపడిపోయాడు కదా. కత్తి ఇక్కడ దాకా ఎత్తాడంటే ఏమన్నా అనుమానం ఉన్నట్ట? అంటే ఏం చేశాడు ఆయన? మనసులో కొడుకుని, అర్థమవుతుంది మీకు అందరికీ? మనసులో కొడుకుని అదే చెప్తున్నాడు యాకోబు గారు. ఆత్మానుసారం మనిషి కదా ఈయన, ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు. అర్పించేశాడు అంటున్నాడు. కాదు అంటే మనం ఏం చెప్తాం? వస్తుంది కదా అని చెప్పేది విశ్వాస లోకంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలంటే కొంచెం పైకి వెళ్ళి చదువుదాం మనం. ఎక్కడి నుంచి? 20వ వచనం నుంచి చదవండి. 19వ వచనం నుంచి చదవండి. 19వ వచనం యాకోబు 2:19 నుంచి చదువుదాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. చదవండి. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్ముతున్నాయి. అందరూ నమ్ముతున్నారు యేసుప్రభు దేవుడే, లేకపోతే మనం కూడా విశ్వాసం ఉంచుతాం. అన్ని డొనామినేషన్లు నమ్ముతాయి, అన్ని చర్చెస్ నమ్ముతాయి దేవుడే, యేసుప్రభు దేవుడు అని నమ్ముతారు. కానీ తేడా ఎక్కడంటే ఇక్కడ చూడమ్మా, చదవమ్మా. దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. బాగానే ఉంది. వ్యర్థుడా నీవు లేని క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. ఇదే ప్రశ్న ఇప్పుడు అందరు. నేను ఎందుకు ఏంటది క్రియ కదమ్మా, ఎందుకు మా జీవితంలో కార్యం జరగట్లేదు? అదే మన భాషలో చెప్పాలంటే ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగలేదు అని విశ్వాసం ఉంది, కానీ ఏం లేదంట, ఫలితం లేదు. అంతే కదా. ఇప్పుడు నేను రోజు అందరిలో ఆన్లైన్లో వాక్యం చెప్తున్నాను అనుకోండి, అక్కడ ఒక సాక్ష్యం కూడా లేదు, ఒక జీవితంలో అద్భుతం లేదు అనుకోండి, మీరు నన్ను ఎందుకు పిలుస్తారు ఇక్కడికి కదా? అంతలాగా నేను వాక్యం చెప్తున్నాను, విశ్వాసం అంటే నమ్మాలి, దేవుడు నమ్మాలి అని చెప్తే కూర్చున్నాను అనుకోండి, ఎవరైనా పిలుస్తారా? ఎవరైనా అట్రాక్ట్ అవుతారా? ఏంటి? ఫలాన్ని చూసే కదా ఎవరన్నా ఆకర్షించబడే. దేని చూసి? ఫలం, ఆత్మ ఫలం. మనం ఆత్మానుసారంగా ఫలించినప్పుడే ఆ ఫలం ఏం చేస్తుంది? అనేక మందిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట, ఆకర్షిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ నిష్ఫలం అంటున్నాడు. ఏది నిష్ఫలం? విశ్వాసం ఉంది కానీ దానికి క్రియ, పని లేదు. నమ్మను అంతేంటి? నువ్వు నమ్మవంటే ఏం చేయాలి? ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. ఆజ్ఞ గైకొట్టడం అంటే ఏంటి? ఇప్పుడు మా నాన్న ఏం చేస్తే నేను అది చేస్తాను. ఇప్పుడు నా కూతురు ఏం చేస్తారు? థ్యాంక్ యూ చెప్తాను కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నేను యేసుప్రభు పాటలు పాడుతాను కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అంతే కదా. తండ్రి లక్షణాలు కుమారుడు వస్తాయి కదా. నా యేసు ఏం చేయడు? చాలా చీకటి ఉండగానే వేకువజామునే లేచి
పెందల గడలేసి మరి తప్పంటారని చాలా మంది. అప్పుడు చేస్తే ఆలకింతాడు దేవుడు? ఎప్పుడు చేస్తే ఆలకింతాడు అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. నా ఏసై చేశాడు, నేను చేశాను. ఒక ఆయన అంటాడు ఫోన్ చేసి, ఎరా రాసి పెట్టుకుని ఉద్యోగాలు వచ్చేస్తా, ఇంకెందుకు ఇలా కోచింగ్కి వెళ్తాం? పాస్టర్ గారు ఎట్లా మాట్లాడతాం చూడండి. ఇంకెందుకు ఇలా కోచింగ్కి వెళ్తాం? పని చేయను, పేపర్ రాసి కూర్చుని అలా కూర్చున్నాం, జాబులు వచ్చేస్తాయి అన్నాడు. అసలు మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ అంతా కూడా. క్రియ ఉండాలి కదా, కష్టం ఉండాలి కదా, కష్టపడాలి కదా. క్రియ లేనటువంటి విశ్వాసం ఏమవుతుంది? మృతమైపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, క్రియలు విశ్వాసం నిష్ఫలము, ఫలము లేదు, ఫలితము లేదు. కాబట్టి ఫలితము లేనటువంటి భక్తి ఎంతకాలం చేసినా కూడా ఎలా ఉంటది? ఎక్కడేసిన గొంగలంటే అక్కడే కొన్నాను కమ్మలు అన్నాడు. అలాగే మన 25 సంవత్సరాలు బట్టి విశ్వాసమే. నేను ఒక 20-25 ఇయర్స్ క్రితం సేమ్ ఇలా ఉంటుంది అన్నమాట మా చర్చ్. నేను పుట్టి పెరిగింది, నేను ఫ్యూచర్లో దాన్ని వీడియో తీసి పెడతాను. ఏంటంటే చిన్న మట్టితోటి నేను అలుకోనమాట చర్చ్. అది తడకలో కొబ్బరాకులతో ఉండే చర్చి. ఒకవేళ పొరపాటున ఎలాగంటే కూలిపోతుంది అన్నమాట. నేను అప్పుడు అనుకోండి, మనం నిజంగా ఇంతమంది ఉండేవారు, మన విశ్వాసంతో నిజంగా ఉన్నాడు. ఈ 4 గోడల మధ్య ఉందాం. ఎప్పుడు నేను 5వ తరగతి 7th క్లాస్ చదివేటప్పుడు మాట, ఈ 4 గోడల మధ్యలో ఉందాం, దేవుడు మళ్ళీ హెచ్చింతాడు. ఎక్కడ పలికను నేను? ఆత్మలోకం. నాకు ఎలాగొచ్చిందో తెలియదు, ఎలా పలికని తెలియదు, కానీ ఆ మాట వాస్తవంగా జరిగిపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎక్కడో విలేజ్ లో, పల్లెటూరులో, చిన్న గ్రామంలో, చిన్న ఇంట్లో పుట్టిన వ్యక్తిని నన్ను ఈ రోజున దేవుడు ఎంత విస్తారంగా మరి దీవించాడంటే చాలా అద్భుతం అనమాట. ఎందుకని? అబ్రహాంతో అంటాడు, అబ్రహామా చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీదేనయ్యా. నువ్వు ఎంతవరకు చూస్తావు? ఈ చిన్న ఉద్యోగం వస్తే చాలండి, ఈ చిన్న ప్యాకేజ్ వస్తే చాలండి, ఈ పెళ్ళి అయిపోతే చాలండి, ఈ పెళ్ళి అయ్యాక మేము ఉంటే చాలండి. పెళ్ళి అయ్యాక ఉంటామండి. దేవుడు 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తేనే, 120 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తే ఏమంటే ఈ పెళ్ళి అయ్యేదాకా ఉంటే చాలండి. 120 సంవత్సరాలు 120 సంవత్సరాల వయసులో మోసేగారంటే కాల్చేడు అవసరం లేదు, నాకు కర్ర అవసరం లేదు, ఏం అవసరం లేదని ఏం చేస్తున్నాడంట? ఇలాంటి ఫ్లోర్ మీద ఇలా కుంటుదా మెడిదా నడతలేదని కొండ ఎక్కుతున్నాడంట ఆయన. ఎవరండి? 120 సంవత్సరాల వయసులో. నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది, నేను చేసి పెడతాను త్వరలోను. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ. ఒకరికి 120, ఒకరికి 125 నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు మంచిగా. ఇలా పెడతాను నేను, చూద్దరు కానీ మీరంతా కూడా. సో ఇక్కడ అది నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వేది చూస్తావో ఇప్పుడు ఈ టేబుల్ కళ్ళు మూసుకుని కొన్నారు, చూసుకున్నారు మీరు ఏమా? చూసి భలే ఉంది, సన్నగా ఉంది, మంచిగా ఉంది, సింపుల్గా ఉంది, అప్పుడు నచ్చాక కదా కొంట మీరు, అంతేనా? మరి అలాగే మీరు ఏదన్నా కావాలంటే మీరు ఆత్మలోకంలో ముందు చూసి దాన్ని చూస్తాను. మీరు చూడండి దాన్ని ఎప్పుడు కూడా. నేను ఉన్నదే చెప్తున్నాను కదా, అందరికి అర్థమైతే చెప్తున్నాను కదా. చాలా మంది కొత్తగా వింతగా ఇదే ఎక్కడ పోతుంది, ఇది అసలు ఇదేంటిది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అర్థమైన వాళ్ళు మాత్రం ఫుల్ ఆశీర్వాదాలు పొందుకుంటానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు చూడండి దాన్ని ఎప్పుడు కూడా పొందుకోలేవు. నేనేం చేస్తున్నాను? మీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవండి, చూడండి. జాబ్ ఇవ్వటం కాదు, జాబ్ ఇచ్చేసాడు. ఎక్కడిది వచ్చింది కాన్సెప్ట్ ఇది? ఈ బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే ఉంటేని అది మనకు అర్థం కాక మనం చూడక ఇన్నాళ్ళనేమో అడుక్కుంటా కూర్చుంటాం అనమాట. అమ్మా ఇప్పుడు అడుక్కునోడు ఎవడన్నా వచ్చి ఎప్పుడన్నా అమ్మ గేట్ హోటల్ దాటి లోపలికి వచ్చి లోపల బిల్డింగ్ ఇక్కడ దాకా ఎప్పుడైనా వచ్చాడా? రానిస్తారా మీరు? ఎందుకని? ఇప్పుడు అమ్మాయి పేరేంటమ్మా? మాదిరి ఉన్నది. ఇప్పుడు అమ్మ నేను లోపలికి రావచ్చా అని ఎప్పుడైనా గేట్ దగ్గర నుండి అడుగుతుందా? అమ్మ ఫ్రిడ్జ్ లో యాపిల్ తినొచ్చా అని అడుగుతుందా? గేట్ తీసుకుంటుంది, వస్తుంది, చక్కగా ఆ డోర్ ఓపెన్ చేసుకుంటుంది, యాపిల్ తీసుకుంటుంది, సోఫాలు కూర్చొని తింటది. మరి ఆ అడుక్కునే వాడికి నా అమ్మాయికి తేడండి? కుమార్తె, స్వతంత్రాలు. అబ్బా అంత తెలిసిన మరి ప్రార్థన ఎందుకని అడుకుంటున్నారు? అలా కాదు మరి. ఆ గేట్ దగ్గరే ఉండి, ప్రభా నీ చిత్తమైతే ఇదేవా, నీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఇదేవా, నీ చిత్తమైతే నాకు పిల్లల్ని ఇదేవా చెప్పాలి. నేను చెప్పేది తప్పంటారా? కరెక్టేనా? అలాగే ఉన్నదా? మరి ఎందుకని అసలు నేను ఎలా ఆలోచించాను? అదేంటారు మానేసి, నేను ఎప్పుడో మానేసి నేసినామని అడుగుతా ఉన్న ప్రార్థన మానేసి నేను అడుక్కోను. నేను ఎందుకు అడుక్కోవాలి? నా తండ్రిని నేను అడుక్కున్నాను ఎందుకు? కుమారులు స్వతంత్రంలో ఉంది బైబిల్లో. యోహాను 1:12 ఉంది, ఎందరూ ఆయన నమ్మారు. నమ్మితే చాలంట, పెద్ద నువ్వు సాక్రిఫైస్లు ఏం చేయవసరం లేదు. నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన కుమారులగుటకు అధికారం ఇస్తున్నాడంట. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ఉంది, అధికారం. ఎప్పుడన్నా అధికారం? ఇప్పుడు మన సీఎం గారు లేకపోతే కలెక్టర్ గారు ఎవరైనా వచ్చి చీప్ రిచ్ రోడ్డు అంతా క్లీన్ చేసుకుంటాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆ రోడ్డు క్లీన్ ఉండాలి.
ఇక్కడ కరెంట్ లైట్లు వేయాలి, లేకపోతే ఇలా రోడ్డు వేయాలి. ఎక్కడ ఎలా చెప్తాడు? చేతులతో పని చేస్తాడా? కాళ్ళతో పని చేస్తాడా? పెదాలతో పని చేస్తారు. రాజులంట చేతులతో పని చేయరంట. చేతులతో పని చేస్తారు, నోటితో పని చేస్తారు. కాబట్టి నువ్వు ఎలా పని చేయాలి ఇప్పుడు? జీవ మరణాలు నిజమేనా? కాదు, దేవుడి కోసం అంటాడు ఒక ఆయన. జీవమరణాలు దేవుడి కోసం, నాలుగు కోసం ఎందుకు వస్తుంది? మరి బైబిల్ ఉన్నది ఏంటంటారు? అది దేవుడు చెప్పొచ్చు కదా. ఎజ్కేలుకి ఎందుకు అంటారు? ఎజ్కేలు నువ్వు పలుకు. దేవుడు చెప్పొచ్చు కదా చేయమని. మోసే దేవుడి చేతికి ఎర్ర సముద్రం 2 బయలు. మోసే నీ కరచాపని ఎందుకు అనాలా? అంటే దేవుడికి ఇష్టం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించారు అనుకోండి, ఏం చేస్తారు? నా కూతురు చేత ఓపెన్ చేయించాలి. ఆశ ఉంటుందా లేదా? అప్పుడే కదా ఆనందం వాళ్ళకి. వాళ్ళు ఎంత కష్టపడి ఎంత తెచ్చినా కూడా వాళ్ళ పిల్లల కట్ చేతిలో వాళ్ళకి ఎంత ఆనందం. అలాగే దేవుడు అంత సృష్టికర్త ఆయనే. కానీ ఏంటి? ఆయన నీ ద్వారా చెయ్యాలి. నీ ద్వారా చేస్తేనే ఆయనకు ఆనందం అనమాట. సరే, నేను ముందుకు వెళ్ళిపోతున్నా, సమయం చాలా అవుతుంది కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన పితరుడైనటువంటి అబ్రహాం ఏం చేశాడంట? చదువమ్మ తర్వాత 20 వచనం. క్రియలు లేనటువంటి విశ్వాసం నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన తీర్పు పొందలేదా? దేవునికి స్తోత్రం. చాలా మేనండి. అంటే ఇప్పుడు ఏం చేశాడు అబ్రహాము? అరే బ్రదర్, మేము ఎన్ని సినిమాలు చూసినా ఇలా పొడి చేస్తున్నాడు కానీ అక్కడితో రాకపోయింది, కత్తి లేచి వచ్చేసాడు, అత్తేసుకున్నాడు, అయిపోయింది ఇది అనుకున్నాం. కానీ నిజంగా చంపేశాడు అని అనుకోలేదు మేము. అనుకున్నారు కదా, ఆత్మలోకంలో ఆల్రెడీ ఇస్సాకు చనిపోయాడు. మళ్ళా ఏం చేశారంటే కింద వచనం చదవండి అమ్మా, 22వ వచనం. దేవునికి ఇస్తాం. చాలమ్మా. ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగజేసింది అంట. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంట? కోల్పోయిన ప్రతి దాన్ని ఎప్పుడు తీసుకొస్తుంది? ఫ్యూచర్లోనా? నౌ. చూపించండి లేదా? మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదువుకోండి, ఇంటికి వెళ్ళి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏముంటదంటే, నేను చదువుతాను చూడండి. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అని తెలుగులో ఉంటే, ఇంగ్లీష్ లో ఏమన్నదంటే, నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్. నౌ అంటే ఇంగ్లీష్ లో ఇప్పుడు. సో విశ్వాసం అనేటువంటిది రేపటికి కాదు. నువ్వు రేపు బ్రతకడానికి విశ్వాసం నీకు అవసరం లేదు, హోప్ కావాలన్నమాట. అర్థమవుతుందా? ఈ బిల్డింగ్ కడతాం నీకు ఏముంది? విశ్వాసం అనేటువంటిది. అంటే ఇప్పుడు బిల్డింగ్ కడతానికి ప్లాన్ ఉన్నది. ఈ బిల్డింగ్ రూపం రావాలంటే ఏముండాలి నీ దగ్గర? అంటే ప్రూఫ్ ఏంటి? బ్రిక్స్, మెటీరియల్. దాన్ని ఏంటంటారు? విశ్వాసం అంటారు అనమాట. ఈ బ్రిక్స్ ఇవన్నీ నేను ఇప్పుడు చూస్తున్నాను, ఇవి తర్వాత ఏమవుతుంది? ఈ బ్రిక్స్ అన్ని కలిపి గోడ అవుతుంది. తర్వాత అదంతా ఈ బిల్డింగ్ అనేది ఏంటంటే హోప్, ఫ్యూచర్ లో. ఈ ఇటకలు, కాంక్రీట్, ఐరన్ ఇవన్నీ ఏంటి? విశ్వాసం, సబ్స్టెన్స్ అనమాట. వాటికి ఆధారం ఇది అనమాట. అర్థమైంది మీకు అందరికీ? ఏమా చదువుకున్న వాళ్ళకి అందరూ కూడా. సరే, నెక్స్ట్ ఇంకా నేను చూపించి నీకు సరిపోతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 5:28లో చూసినట్లయితే, మత్తయి సువార్త 5:28 వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూచూ ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు. అమ్మ, పాత నిబంధన ఏంటంటే, వాళ్ళు శారీరకంగా వ్యభిచారం చేతనాడు దొరికితే అది వ్యభిచారం, అప్పుడు వాళ్ళతో కూడా చంపేవారు. యేసు ప్రభు టైం వద్దులకు ఏమైందంటే, అంటే విశ్వాసం అనేది నీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్పిన అన్ని కూడా మీకు అదేంటి ఇచ్చేస్తాను అన్నాడు. ఎక్కడిచ్చాడు? లేదు కదా. దేవుడు ఏమన్నాడు? అసలు ఆవిడ నువ్వు కల అవసరం లేదు, ముట్ట అవసరం లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో ఆల్రెడీ విచారం అయిపోయింది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక తప్పుడు పనికే ఇంత పవర్ఫుల్ గా పనిచేస్తుంటే, మన జీవితంలో పొందుకోవాల్సిన కార్యానికి విశ్వాసం అనేది ఇంకా బలమైంది కాదంటారా? ఈ లోకాధికారి ఎవడు? అపవాది. అపవాదిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఓడించేసి మన పాదాల కింద పెట్టాడు. అర్థమైందా? అపవాదే బలమైన అయితే వాడిని మన పాదాల కింద పెట్టాడు. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూస్తేనే వ్యభిచారం అని చెప్పేసిన దేవుడు, మరి నువ్వు ఎలా చూడాలి? నీ ఉద్యోగాన్ని నువ్వు చూసినట్లయితే ఆల్రెడీ వచ్చేసినట్టే కదా. అప్లై చేసేది దీనికి అర్థమవుతుందా? ఒక ఆవిడ నువ్వు చూస్తావంటే అన్నప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక ఉద్యోగాన్ని చూసావంటే నువ్వు వచ్చేసినట్టే కదా. అర్థమవుతుందా?
నువ్వేదైతే ఆశిస్తున్నావో, నువ్వు అబ్రాహాము చెప్పినట్టు, అబ్రాహాము నువ్వు ఏదైతే చూస్తావో అదంతా నీది అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, నువ్వు ఒక స్త్రీని తప్పుడు చూపు చూస్తే తప్పు చేసావు అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఒక ఉద్యోగాన్ని చూసావు, ఒక ఏదైనా ఒక ఇల్లుని చూసావు, ఏదైతే ఆత్మలోకంలో చూసావో అది ఆల్రెడీ పొందేసుకున్నావు. అర్థమైంది మీ కాన్సెప్ట్? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పింది. దొరికినవని నమ్మిన యెడల, దొరుకుతాయని కాదు, దొరికినవని నమ్మాలట. మార్కు సువార్త 11:24 ఏముందంటే, మీరు నా నామమున ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగినా సరే అవన్నీ పొంది ఉన్నామని నమ్మడి. నమ్ముతారా? మరి ఎలా ముగింటారు ప్రార్థన? ఇక్కడ నుంచి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి కాదా? అడగండి, వద్దని అనట్లేదు. ఏమంటాడు దేవుడు? యోహాను 14:14 మీరు నా నామన రిఫరెన్స్లు పంపుతున్నారు. మళ్ళీ నాకు ఇలాగ ఉంది కదా, అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడి ఉంది కదా, అడుగుడి ఇవ్వబడి ఉంది కదా. నేను ఇవ్వడానికి అడగొద్దని అనట్లేదు, అడిగాడు దేవుడు, ఇచ్చాడు. మరి అక్కడ దాకా రావాలి కదా, అడిగా ఎందుకు ఆగిపోతున్నా నువ్వు? అక్కడ ఉంది కదా, అడుగుమని అడుగు. నేను అడగొద్దు అంటలేదు, కానీ అడిగి ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు పెద్ద కాన్సెప్ట్ నడుతుంది. ఇప్పుడు 3 మేకలు తీసుకోవాలని అని చెప్పి అన్నారు అందరూ. ఈ మాట ఇప్పుడు కదా వచ్చింది. యేసు ప్రభువుని సిలువ వేసిన రోజున అన్నారన్నమాట, నువ్వు దేవుని కుమారుడు దిగు, ఆ 3 మేకలు పీక్కుని దిగురా కిందకి అని ఇప్పుడు కదా ఎప్పుడు అన్నారన్నమాట. ఏం చేశాడు దేవుడు? వచ్చాడా? నువ్వు అన్నప్పుడు రాడు, ఆయన రావాలనుకున్నప్పుడు వస్తాడు. విన్నారా? ఏం చేశాడు దేవుడు? అప్పుడు సిలువ వేస్తారు, అయిపోయింది అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఈ చూపు ఎక్కడి వరకు చూస్తాం, చూడు అంటే ఏం చేస్తారు, ఎక్కడే చూడు సిలువ మీద. ఆగండి కొంచెంసేపు, 3 రోజులు ఆగండి, 3 రోజులు ముందుకెళ్ళండి, కొంచెం వెయిట్ చేయండి, సహనం వహించండి, ఓపిక వహించండి, 3 రోజులు ఆగండి. వచ్చాడు 3 రోజుల తర్వాత. రాతోమా ఏంటి అన్నారు కదండి అన్నాళ్ళు, 3 మేకలు పీక్కోవాలని అన్నారు కదా, రా చూడు. చూపించట్లేదా? ఇదిగో హోల్ ఉంది నాకు, చూపించాను నేను, ఇదిగో వచ్చాను చూడు. వాళ్ళు అలాగా అన్నారు. ఆ రోజు నేను చేయను, వాళ్ళ కోసం నేను చేయను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినప్పుడు నేను చేస్తాను. చేసాడు లేదా? మరి ఎందుకని 3 రోజులు ముందుకెళ్ళండి అక్కడ పోయి ఆలోచన చేసి అలా మాట్లాడుతుంటారు? అంటే వాళ్ళకి ఏంటి, ఆఫ్ ట్రూత్ అనమాట. సగం సత్యమే తెలుసు, పూర్తి సత్యం తెలియక ఏం చేస్తున్నారు, అక్కడ ఆగిపోయారు అనమాట. కొంచెం 3 రోజులు ముందుకెళ్తే అసలు కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను చెప్పింది ఏంటంటే, మనం ఏం చేయాలంట, ఏదన్నా సరే మన జీవితంలో జరగాలనంటే ఆత్మలోకంలో ఆల్రెడీ ఇప్పుడు మత్తయి సువార్తలు అక్కడక్కడ మార్కు సువార్త చెప్తున్నాను నేను. యాకోబు గారు కూడా, యోహాన్ గారు కూడా ఇదే కాన్సెప్ట్ మీద చెప్పాడు చూసారా. యోహాను పత్రిక 1 యోహాను 5:14 మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని. చూసారు ఎలాగ ఉందో? ఎక్కడ బైబిల్ చదివినాక ఇలాగే కనిపిస్తుంది. కలిగినవని, కలుగుతాయని కాదు, అక్కడ ఏంటంటే కలిగినవి. మా వ్యాపారం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయండి. అభివృద్ధి చెందాలని ప్రార్థన ఏంటి? అభివృద్ధి చెందేసిందని నువ్వు నమ్మాలి, విశ్వాసించాలంతే. వింటున్నారా? మనం అలవాళ్ళు పొరపాటు, నా రోగం కొరకు ప్రార్థన చేయండి అంటే రోగం బాగుండాలని ప్రార్థన చేయాలా? ఆ రోగం నిన్ను విడిచిపెట్టకుండా నీతో క్షేమంగా ఉండాలని కాపురం చేయాలని ప్రార్థన చేయాలా? మరేంటి అంటే మన అలవాట్లో పొరపాటు ఏం చేస్తాం, నా నిరుద్యోగం కొరకు ప్రార్థన అంటే నిరుద్యోగం కొరకు ప్రార్థన ఏంటి? చూడండి అసలు మన ఆలోచన ఎలా ఉంటుందో. సో ఎప్పుడైతే మన మైండ్ మారిందో మనిషి మారిపోతాడు ఆటోమేటిక్గా. నీ ఆలోచన మారినట్టయితే నీ జీవితం మారిపోతుంది. అటువంటి భాగ్యం ఈ మాటలు వింటున్న వారందరికీ దేవాదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. డిడ్ యు బ్లెస్? ఆశీర్వదించబడ్డారా? ఏమైనా నేర్చుకున్నారా? మీ ప్రార్థన మార్చుకుంటారా? ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ రోజు ఈ యొక్క వాక్యంలో సత్యాలు నీ బిడ్డలందరూ గ్రహించారని నమ్ముతున్నాను. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 1000 పంటను వారు అనిపించినట్లు చేయండి. ఈ రోజు ఎవరైతే నూతనంగా వచ్చారో, ఈ రోజు ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించిన ప్రభా. విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాలేదు నేను నమ్ముతున్నాను. ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించిన ప్రభా. చక్కగా నా ప్రభా, విన్నటువంటి వాక్యానికి అనుకూలంగా ప్రభా వారి జీవితాలను కట్టుకొని నీ నామాన్ని మహింపరిచినట్లు ఇదిగో ఈ యొక్క గృహంలో ప్రభా ఈ కూడికి జరిగింది. మీరు ఆశీర్వాదం నువ్వు చేసినందుకు వందనాలు. ఈ వర్తమానం వినిసిన వారందరిపై నీ అభిషేకం కుమ్మరించి నీ సన్నిధికి అందరిని ప్రార్థన చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.